అన్నా నమస్తే అందరికీ. శ్రీజ ఆటోమొబైల్ కస్టమర్లకు ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు ప్రతి ఒక్క కస్టమర్కి పేరు పేరున నమస్కారం. నేనైతే బాగున్నా, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. మన మహేంద్ర మ్యాక్సిమో, టాటా ఏసీ, బొలోరో, దోస్తు, జితో కొన్ని సామాన్లు అయితే వచ్చినాయి. అవి ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అంతకన్నా ముందు మీరు చేయవలసింది ఒకటి, ఇప్పటిదాకా అయితే ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ ఎవరైతే విజిట్ చేయలేదో, ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్లోకి వెళ్ళి ఎస్పిఆర్ గ్యాప్ ఇచ్చి రెడ్డి అని కొడితే నా ఛానల్ వస్తుంది. ఎస్పిఆర్ రెడ్డి ఈ ఛానల్ని ఇంతవరకు చూడని వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. ఇది ఏంటంటే ఇంపార్టెంట్ అయిన వీడియో, ఎందుకంటే ఎన్నో వీడియోలు మనం చూస్తూ ఉంటాం. మన దగ్గర ఏంటంటే శ్రీజ ఆటోమొబైల్ దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏమున్నాయి, మనము పోతే ఏం దొరుకుతాయి, మనకు ఖచ్చితంగా ఈ సామాన్ దొరుకుతుందా లేదా అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే మీరు ఈ వీడియోని కొంతమంది కన్నా చేరేయండి. పొద్దున్న లేస్తే మనకు బండ్లతో ఎన్నో ట్రబుల్ అనుభవిస్తుంటాము, ఎంతో ఇబ్బంది పడుతుంటాము. ఏడేడ సామాన్లు దొరుకుతాయి ఏందనేది కొద్దిగా బాధనే ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ వీడియో కొంతమంది కన్నా షేర్ చేస్తే ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఏమేమి సామాన్లు ఉన్నాయి, ఏమున్నాయి, మన దగ్గర అడిగి ఆ షాపు పోతే మనకు ఏం సామాన్లు దొరుకుతాయి అనేది ప్రతి ఒక్కరికి తెలవాలనేదే నా ఒపీనియను. అందుకనే ఇది మనది విజిటింగ్ కార్డు శ్రీజ ఆటోమొబైల్. మన అడ్రస్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెనకాల ఉంటుంది, గట్కేసర్, కేఎల్ఆర్ రోడ్డు. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం మన వీడియోలో. ఈరోజు ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము, రండి ఇక చూద్దాం. ఇది వచ్చేసి మహేంద్ర మ్యాక్సిమో వచ్చేసి ప్యాసింజర్ అయినా ట్రాలీ అయినా వచ్చేది కామన్ రీలే ముఖ్యంగా కామన్ రీలేలు బాగా అవుతుంటుంది. ఇది వచ్చేసి 11,000 చిల్లర కామన్ రీలే ఉంటుంది మహేంద్ర మ్యాక్సిమో. అట్లనే మళ్ళీ కొంతమంది ఈవెన్ ఒక 1,000 రూపాయలు తగ్గినా కూడా మంచిదే అంటారు కదా. బాష్లో కూడా కామన్ రీలే ఇది వచ్చేసి 1,000 రూపాయలు ఉంటుంది, 1,000 రూపాయల లోపు ఉంటుంది. మహేంద్ర మ్యాక్సిమో ప్యాసింజర్కైనా ట్రాలీకైనా ఒకటే వస్తుంది, కామన్ రీలే ఇది కొంచెం రేటు తక్కువ ఉంటుంది, బాష్ కంపెనీ. అట్లనే చూసినట్టయితే దోస్తు బడా దోస్తు, చిన్న దోస్తు 2 రకాల బ్రేక్ ప్యాడ్లు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి బడా దోస్తు పెద్ద బండి, ఇది వచ్చేసి బడా దోస్తు బ్రేక్ ప్యాడ్స్. అదేమో చిన్న ఉంటుంది దోస్తు బండిది. బడా దోస్తు వచ్చేసి చాలా పెద్ద ఉంటాయి బ్రేక్ ప్యాడ్స్. ఒక్కసారి మీరు చూడొచ్చు ఇంత పెద్ద ఉంటుంది. దోస్తు అట్లనే ఇది దోస్తు ఒగ్గలు మన దగ్గర 3-4 రకాలు అవైలబుల్ ఉన్నాయి. దోస్తి, బులెరా ఈ 2 బండ్లు అవి కూడా అవైలబుల్ ఉంటాయి. టాటా ఏసీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఒక్కసారి చూడండి ఒగ్గలు. మెయిన్ ముఖ్యంగా కప్లర్లు. మహేంద్ర మ్యాక్సిమోకు చాలా ఎలక్ట్రికల్ ప్రాబ్లం రావడం అంటే ఈ కప్లర్లతోనే అవుతుంది. ఏ కప్లర్ ఖరాబ్ అయినా కూడా మళ్ళీ బండి స్టార్ట్ కాదు. ఇందులో వచ్చేసి కప్లర్లు 3 పిన్, 2 పిన్, 2 పిన్ కామన్ రిలే, ఈ 3 రకాల కప్లర్లు వస్తాయి. ఇదేంటంటే మామూలు రేట్లో ఇవి, ఎందుకంటే కొంతమంది అది రేట్ ఎక్కువ ఉంటుంది. మహేంద్ర మ్యాక్సిమోది లైఫ్ కూడా అట్లనే ఇస్తుంది. ఇదేంటంటే రేటు తక్కువ ఉంటుంది. కాకపోతే ఇక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బట్టి ఏదో 4 రోజులు నడిచిందే బెటర్, అంత రేట్ ఎంత పెట్టుకుంటామని చెప్పేసి అందుకని కొంతమంది కస్టమర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి నార్మల్ కూడా తెచ్చిన. ఇవి 2 పిన్ కామన్ రిలే, 2 పిన్ ప్లస్ 3 పిన్, ఈ 3 కప్లర్లు మనకు మ్యాక్సిమం ఉంటాయి. అట్లనే అదే ఇప్పుడు మీకు నార్మల్ది చూపించాను కదా, అదే షోరూమ్ది వచ్చేసి మనకు 2 పిన్ కామన్ రీల్ వచ్చేసి 680 రూపీస్ పడుతుంది. అదే నార్మల్ అయితే 250 అయిపోతుంది. అదే 3 పిన్ కప్లర్ వచ్చేసి 550 షోరూమ్ది పడుతుంది. అదే నార్మల్ అయితే 200 అయిపోతుంది. అదే 2 పిన్ కప్లర్ వచ్చేసి షోరూమ్ది వచ్చేసి ఏమో 320 ఉంటుంది. అదే నార్మల్ అయితే 150 అయిపోతుంది. అందుకని నడిచిన రోజులు అయినా అని చెప్పేసి కొంతమంది కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ నడిస్తే మాత్రం చాలా రోజులే నడుస్తుంది. నడవదని చెప్పలేము, నడిస్తే మంచిగా నడుస్తుంది, పోతే ఎప్పుడైనా పోవచ్చు. ఇది మహేంద్ర జితో ఆయిల్ ఫిల్టర్.
మహేంద్ర జితో ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి షోరూమ్ ఫిల్టర్ ఇది వచ్చేసి మనకు 2-3 బండ్లకు వచ్చేస్తుంది. మహేంద్ర జితోకి వస్తుంది, లోగోన్కి వస్తుంది, వెరిటోకి వస్తుంది. ఇది 3 బండ్లు 4 బండ్లకు మనకు మహేంద్ర కంపెనీ ఫిల్టర్. ఇది మహేంద్ర జితో బండికి, లోగోన్ బండికి, వెరిటో బండికి 3-4 బండ్లకు కార్లకు కూడా వస్తుంది ఇది. అట్లనే మహేంద్ర మ్యాక్సిమో ఫ్రంట్ షాక్ అబ్జర్వ్ బూట్. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి, ఎండింగ్ దాకా చూడండి. ఖచ్చితంగా మీకు ఏమేమి ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. మీరు మధ్యలోనే స్క్రిప్ట్ చేస్తే మాత్రం ఏమేమి ఉన్నాయి అనేది అర్థం కాదు. ఇది వచ్చేసి మహేంద్ర మ్యాక్సిమో ఫ్రంట్ షాక్ అబ్జర్వ్ బూటు విత్ బేరింగ్. మీకు ఇలా బేరింగ్ కూడా ఉంటుంది, సపరేట్ బేరింగ్ దొరకవు ఎక్కువ. ఇది విత్ బేరింగ్తో సహా వస్తుంది ఈ బూటు. సాఫ్ట్ ఇది. అట్లనే మెయిన్ ఇంపార్టెంట్ మహేంద్ర మ్యాక్సిమోకి వచ్చేసి టాబిట్ రోలర్ వచ్చేసి మనకు ఒక రోలరే చూస్తే, ఈ రోలర్ చూస్తే నీకు చిన్నగానే ఉంటుంది చూడండి. ఇది చూస్తే చిన్నగానే ఉంటుంది. ఇది 3100 దాకా ఉంటుంది టాబిట్ రోలర్. ఇది మ్యాక్సిమం షిఫ్టర్ బాక్స్ లోపల వస్తుంది టాబిట్ రోలర్. ఇది చూడండి ఇంతే ఉంటుంది, కానీ దీని వాల్యూ వచ్చేసి 3100 ఉంటుంది. ఇది మ్యాక్సిమం చాలామంది పెట్టరు, ఎందుకంటే రేట్ ఎక్కువ ఉందని ఎవరు పెట్టరు. మన దగ్గర ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా. అట్లనే మళ్ళీ చూసినట్టు అయిపోతే మహేంద్ర మ్యాక్సిమం వచ్చేసి రేడియేటర్ పక్కన ఉండేది కూలెంట్ బాక్స్. ఇందులోనే కూలెంట్ వచ్చేది, కూలెంట్ బాక్స్. ఇది కంపెనీ వచ్చేసి నేను ఇంత ముందుకు చూసినప్పుడు అయితే 1500 1300 ఉండే, ఏకంగా ఇప్పుడు 1800కి అయిపోయింది. 18 దాకా పెరిగింది మహేంద్ర మ్యాక్సిమో కూలెంట్ బాక్స్. అట్లనే ఒగ్గలు ఇంతకుముందు మీకు చెప్పినట్టయితే మహేంద్ర దోస్తు బొలెరోకు ఒగ్గలు మన దగ్గర ఆల్మోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఇది దోస్తు బండ్లలో 4-5 రకాలు మన దగ్గర ఉన్నాయి. ఒకటి 9 ఇంచెస్, 7 ఇంచెస్, 6 ఇంచెస్ ఈ ఒగ్గలు ఉంటాయి. ఇదే మీరు చూసినట్టయితే ఇది 9 ఇంచెస్ ఒగ్గ. దీంట్లోనే 7 ఇంచెస్ ఉన్నాయి, 6 ఇంచెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 7 ఇంచెస్ టాటా ఏసీ. మ్యాక్సిమం 6 ఇంచెస్, 6.5 ఇంచెస్, 7 ఇంచెస్ ఈ 3 రకాలు టాటా ఏసీకి అవైలబుల్ ఉంటాయి. కాకపోతే రెగ్యులర్గా పోయేది మాత్రం 7 ఇంచెసే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, 1/2 ఇంచే కదా ఎక్కువ ఉన్నది, పెద్ద ప్రాబ్లం ఉండదు. అట్లనే బొలెరో దోస్తు బండి ఫ్రంట్ ఆయిల్ సీల్. దోస్తు బండిది మన దగ్గర యాక్చువల్లీ ఆల్మోస్ట్ సామాన్లు దొరుకుతాయి. క్లచ్ ప్లేట్లు కానీ, లైనర్లు కానీ, బేరింగ్లు, ఫ్రంట్, రియరు ఆల్మోస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి దోస్తు బండి ఫ్రంట్ ఆయిల్ సీల్. ఇది మనము బేరింగ్లు వేసుకున్నా కూడా ఫ్రంట్ ఆయిల్ సీల్ వేసుకోకపోతే వేస్ట్, మళ్ళా జల్దీ బేరింగ్ పోతుంది, బేరింగ్లో గ్రిప్ ఉండదు. అట్లనే మీరు చూసినట్టయితే బొలెరోది చెక్ నట్. మనం ఎప్పుడైతే ముందర కింగ్ పిన్కి వేసినప్పుడు చెక్ నట్ వేస్తామో దానికి ఆయిల్ సీల్ కూడా, దానికి వచ్చే చెక్ నట్ వాచర్ కూడా ఇంకోటి చిన్నగా అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి బొలెరోది. దీంట్లోనే మళ్ళీ దోస్తు బండి కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈరోజు మాత్రం వీడియో ఇంతే ఉన్నది. ఈ వీడియో మాత్రం ₹400 received on PhonePe. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయిన వీడియో, మనకు చాలా మందికి ఉపయోగపడవలసిన వీడియో. టాటా ఏసీలు కానీ, దోస్తు కానీ, బొలెరోలు కానీ, 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, ఆటోలు కానీ, ఆటోలలో అప్పి, అల్ఫా ఈ సామాన్లు అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనది పొద్దున్నే 6 గంటలకి మన షాప్ ఓపెన్ అయిపోతుంది. 6 నుంచి నైట్ 10 గంటల దాకా ఉంటుంది. ఎమర్జెన్సీ అంటే ఈ రోజులలో చాలా ఎమర్జెన్సీ ఉంటుంది, బండి ఎప్పుడు ఏం ఖరాబ్ అయ్యేది తెలియదు. నేను ఉంటే మాత్రం ఎమర్జెన్సీ అయితే 24 అవర్స్ మీకు అవైలబుల్లో ఉంటాను, ఎప్పుడైనా తీసి ఇస్తాను. ఇదే షాపు, ఇదే ఇల్లు ఉంటుంది. మన అడ్రస్ వచ్చేసి మరొకసారి చెప్తున్నాను, దీన్ని చూడండి. HDFC బ్యాంక్. ఎప్పుడైతే మనం ఉప్పల్ నుంచి వెళ్ళి గట్కేసార్ వచ్చేటప్పుడు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాడికి రాగానే హెచ్డిఎఫ్సి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని కాడ ఆల్రెడీ శ్రీసాయి ఆటోమొబైల్ అని పెద్ద బోర్డు ఉంటుంది, నా ఫోటోతో సహా ఉంటుంది అక్కడ. మళ్ళీ అందులో లోపల ఎంట్రీ అయినాక కేఎల్ఆర్ రోడ్ ఫస్ట్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకోండి. అదే మన షాప్ వస్తుంది శ్రీసాయి ఆటోమొబైల్. బయట చూస్తే ఓన్లీ రేకులుగా కనబడుతుంది, శ్రీసాయి ఆటోమొబైల్ బోర్డు ఉంటుంది. ఒక్కసారి లోపలికి ఎంట్రీ వచ్చి చూడండి, కనబడుతుంది మీకు ఏంది గోదాం షాప్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. అప్పటిదాకా ఏం చేస్తారు, మళ్ళీ ఏదైతే మీరు వీడియోలు చూడలేదు మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూసుకోండి. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఆటోమొబైల్ షాపు, శ్రీసాయి ఆటోమొబైల్ షాపుకు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్లకు, అట్లనే మనది వాషింగ్ సెంటర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. వాషింగ్ సెంటర్ వచ్చేసి శివరెడ్డిగూడెంలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఉప్పల్ నుంచి వచ్చేటప్పుడు మారుతి షోరూమ్ దాటంగానే మనదే షోరూమ్ ఉంటుంది, ఆడ వాషింగ్ సెంటర్ ఉంటుంది. వాషింగ్ పనులు ఇట్లా లేదని ఇప్పటి నుంచి కాదు, మనం వాషింగ్ సెంటర్ పెట్టి కూడా ఒక 5-6 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కంటిన్యూ జరుగుతుంది, ఆడ షాప్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మాత్రం మీరు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఖచ్చితంగా మీరు గంట కొడితేనే మళ్ళీ నేను పెట్టిన వీడియోలు మీ దాకా మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇప్పటిదాకా ఆదరిస్తున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం.